హ్యాండ్స్ అనేది తక్కువ ఉన్నప్పుడు మనం లేస్ని అటాచ్ చేసి హ్యాండ్స్ని ఎల్బో వరకు స్టిచ్చింగ్ చేయడం ఏ విధంగా అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని వాచ్ చేస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇదైతే మనకి షార్ట్ హ్యాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే షార్ట్ హ్యాండ్స్ అయితే వచ్చాయి. దానికి నేను లాంగ్ అంటే కొంచెం నాకు తక్కువ వస్తుందన్నమాట. 10 ఇంచెస్ లేకుండా మనకి ఒక 7 ఇంచెస్ వరకు వస్తుందన్నమాట. 3 ఇంచెస్ నాకైతే నేను లేస్ అనేది అటాచ్ చేయాలి అనుకుంటున్నాను శారీలోని వచ్చిన బార్డర్ని. ఇప్పుడు దీనికి మనము లైనింగ్ని కూడా మనము జాయింట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే లైనింగ్ కూడా మనకి క్లాత్ అనేది తక్కువ ఉందన్నమాట. దానికోసం ఈ లేస్ అనేది మనం దీని వైపు పెట్టేస్తామన్నమాట. ఇలా మనము లైనింగ్ని కూడా జాయింట్ చేసేసుకోవాలి నీట్గా. కింది వైపు నుండి స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇలా 1/2 ఇంచ్ గ్యాప్ వదులుతూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే ఇది లైనింగ్ అండి. లైనింగ్కి మనం జాయింట్స్ అనేది పెడుతున్నాం అన్నమాట సంక దగ్గరికి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనము నీట్గా పై వైపున ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. క్లీన్గా ఉంటుంది, నీట్గా స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము మెయిన్ క్లాత్కి కూడా జాయింట్స్ అనేది పడతాయి. ఆ జాయింట్స్ అనేది ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా జాయింట్స్ అనేది తీసుకోవాలి. మనము క్లాత్ లేనప్పుడు ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా మనం జాయింట్స్ అనేది చేసుకొని టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలన్నమాట. పై వైపున ఒకటి, కింద వైపున ఒకటి, ఎంత కావాలి అనేది చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ జాయింట్స్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే మనకు ఎక్కువ కావాలా తక్కువ కావాలా అనేది చెప్పాలన్నమాట, చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోవాలండి. థ్రెడ్స్ ఏమన్నా ఉంటే మనము రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోవాలి నీట్గా. అంటే నేను వన్ సైడ్ అయితే వేసానండి. ఇక్కడ కూడా మనము జాయింట్స్ అనేది పెట్టిన తర్వాత ఇక్కడ కూడా మనము ఇంకొక సైడ్ కూడా మనం జాయింట్స్ అనేది వేసుకోవాలన్నమాట. అంటే మనకు 4 సైడ్స్ కూడా మనకి జాయింట్ పడుతుంది. ఎందుకు అంటే కనుక మిడిల్లో మనకి వర్క్ వచ్చింది కదండి, దానికోసం మనకు అటు ఇటు కదిలించడానికి ఉండదు. ఎందుకంటే కొన్ని దాటికి మనమైతే 2 సైడ్స్ వచ్చే విధంగా కటింగ్ చేసుకునే వాళ్ళం కదా, అలా చేసుకోవచ్చు. కానీ అది ప్లెయిన్ ఉంటే కనుక చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి వర్క్ వచ్చింది కాబట్టి అది మిడిల్లోనే రావాలి ఖచ్చితంగా. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనము జాయింట్స్ అనేది చేసుకోవాలి. అంటే మనం లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టి మనం ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. కింద భాగంలో ఒక హాఫ్ ఇంచ్ అనేది వేసేసుకోవాలి. లేస్ అయితే ఇప్పుడే వేయలేదండి. ఈ విధంగా మనము డబల్ స్టిచ్ వేసుకొని ఇక్కడ తిప్పుకోవాలన్నమాట. సెంటర్ ఎక్కడుంది అనేది చెక్ చేసుకొని మనము స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి ఎంత నీట్గా చేస్తున్నానో. ఈ విధంగా మనము 1/2 ఇంచ్ గ్యాప్ వదులుతూ మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను లైనింగ్ మీదనే స్టిచ్ వచ్చేటట్టుగా వేస్తున్నాను, పై వైపున రాకుండా. ఎందుకంటే ఇది మనం వేయడం వల్ల ఏమవుతుందంటే మనము టర్న్ చేసినప్పుడు మనం మళ్ళీ ముడతలు అనేది లేకుండా నీట్గా ఫోల్డ్ అవుతుందండి హ్యాండ్ దగ్గర. ఇలా చేయడం వల్ల చూడండి నేను ఈ విధంగా ఫోల్డ్ చేయగానే ఇలా మనకు కనిపించేస్తుంది అన్నమాట. ఇప్పుడు బార్డర్ అనేది 2 హ్యాండ్స్కి కావాలి కదా, నేను 2 సమానంగా పెట్టి మిడిల్లో కటింగ్ అనేది చేసుకున్నాను అనమాట. ఈ బార్డర్ అనేది కింద వైపు పెట్టి ఈ విధంగా మనకి ఎంత కావాలి అనేది చెక్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానండి కింద భాగంలో. ఇక్కడ స్టిచ్చింగ్ చేసిన తర్వాత పై వైపున కూడా మనము ఏ విధంగా అటాచ్ చేయాలి అనేది చూపిస్తానండి. ఎందుకంటే బార్డర్ మనం శారీలోనే తీసాం కాబట్టి అది మనం కొద్దిగా ఫోల్డింగ్ చేయాలన్నమాట. ఆ ఫోల్డింగ్ ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ చూపిస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి ఏ విధంగా అనేది. ఈ విధంగా మనం కింద భాగంలో క్లీన్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనము ఈ విధంగా చూడండి, ఇక్కడ చూడండి మనము ఈ విధంగా చేసి కింద అది ఫోల్డింగ్ అయ్యే ఉందండి. ఎందుకంటే లేస్ మనకు బాడీ శారీలో కూడా మనకు ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తారు కదా, ఆ విధంగా అయితే ఉందన్నమాట. కాబట్టి నేనేం ఫోల్డ్ చేయలేదండి. ఒకవేళ మనము అలా ఫోల్డింగ్ లేనిదైతే మనము ఈ విధంగా ఫోల్డ్ లోపలికి పెట్టి ఖర్చు కనపడకుండా లోపలికి పెట్టేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 సమానంగా పెట్టి మనము ఎక్స్ట్రా పీసెస్ ఉండేది మొత్తము అరౌండ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా, అవన్నీ మనము కటింగ్ చేసేసుకోవాలండి. కటింగ్ చేసుకున్న తర్వాత మనం షేప్స్ అనేది కటింగ్ చేసుకోవాలి. ముందుగానే షేప్స్ కటింగ్ చేస్తే ఈ విధంగా మనము కుట్టలేమన్నమాట. ప్రతి ఒక్కటి మనం మెన్షన్ చేస్తున్నామండి. కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్కి లోత్ అనేది అస్సలు తీయద్దండి. ఎందుకంటే ఇలా తీయడం వల్ల మనకి చాలా అంటే మనకు
మనకు కంఫర్ట్గా ఉండదన్నమాట. అంటే ఏ హ్యాండ్కి ఏది పెడుతున్నామో, అలాగే జాయింట్స్ చేయాలంటే ఏ విధంగా చేసుకోవాలి అనేది మనకు అర్థం కాదనమాట. తెలియక మనము ఒకే వైపు వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ అనేది చేసేస్తూ ఉంటాము. అలా చేసుకోకండి. ముందుగానే లోత్ అనేది అస్సలు చేయకండి. ఈ విధంగా హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే మనము లోత్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక హ్యాండ్ రైట్ సైడ్కి, ఒక హ్యాండ్ లెఫ్ట్ సైడ్కి అనేసి పెట్టి మనం లోత్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ అయితే ఈ విధంగా రెడీ అయింది. ఎలా ఉందో